దాచిన సొత్తు రాసినవారు ఆర్ జగన్మోహన్ గారు. ఒక గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కూతుళ్ళుండేవాళ్ళు. మగపిల్లలు లేరు. ఆయన అంతులేని ధనం కూడబెట్టాడని అందరూ చెప్పుకునేవారు. ఆయన రోజూ బండి కట్టించుకొని 2 గంటల సేపు పొలాల మధ్యగా తిరిగి ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆ ప్రకారమే ఆయన ఒకనాడు సాయంకాలం తన బండివాణ్ణి పిలిచి, శివా, బండి సిద్ధం చెయ్యి అన్నాడు. బండితోలే శివుడు బండికి గుర్రాన్ని పూన్చి తెచ్చాడు. ధనికుడు అందులో ఎక్కి బయల్దేరాడు. 1 గంటసేపు గడిచాక శివుడు చీకటి పడబోతూ ఉండటం గమనించి, బాబూ, బండి వెనక్కు మళ్ళించేదా అని అడిగాడు. బండిలోంచి జవాబు రాలేదు. శివుడు బండి ఆపి తన యజమానిని పరీక్షించి చూసి ఆయన చచ్చిపోయినట్టు తెలుసుకున్నాడు. ఇంటి పెద్ద ఇలా ఆకస్మిక మరణం పాలయ్యేసరికి ఆయన భార్యా కుమార్తెలు గగ్గోలెత్తిపోయారు. ఆయన ఆస్తిపాస్తులకు సంబంధించిన వివరాలేవి వారికి తెలియవు. అంతకంటే కూడా దారుణమైన సంగతేమిటంటే ఆయన ఎనపెట్టిలో కొద్దిపాటి డబ్బే ఉన్నది. లోకమంతా అనుకునే దానిలో సహస్రాంశం కూడా లేదు. ఈ పరిస్థితి చూసి ధనికుడి భార్య హతాశురాలైపోయింది. ఆమెకు ఏం చేయటానికి చెయ్యి కాలు ఆడలేదు. పెళ్ళిళ్ళు కావలసిన ఆడపిల్లలు ముగ్గురున్నారు. బండి తోలే కుర్రవాడు శివుడు తప్ప మరొక మగ దిక్కు లేదు. అందుచేతనే ఆమె వాణ్ణి వెంటనే ఉద్యోగం నుంచి తొలగించక ప్రతిదానికి వాడిపైనే ఆధారపడుతూ వచ్చింది. తన యజమాని ఉత్తర క్రియలు జరపటానికి వాడు ఎంతో సహాయపడ్డాడు. కొద్ది రోజులు గడిచాక ఒక రాత్రి ఇంట్లో ఎవరో నడుస్తున్నట్టు తపతప అడుగుల చప్పుడైంది. ధనికుడి భార్య అదిరిపడి నిద్రలేచింది. వంట ఇంట్లో పాత సామాగ్రి ఎవరో గిరాటు వేస్తున్నట్టు చప్పుట్లు వినిపించాయి. తర్వాత తన భర్త వంటింటి నుంచి పడక గదిలోకి రావటం ఆమెకు కనిపించింది. ఆయన మంచాల మీద నుంచి పరుపులు ఈడ్చేశాడు. పెట్టెల మీద దబదబా బాదాడు. ఆ తర్వాత ఇంకొక గదిలోకి వెళ్ళాడు. ఈ విధంగా ఆయన ఇంట్లో ఉన్న గదులన్నీ తిరిగి సామాన్లు విసిరి పారేయటము, విరిచెయ్యటము, పగలగొట్టటము చేసి తెల్లవారిన దాకా ఇల్లంతా హోరెత్తించేశాడు. తెల్లవార్లు ఇంట్లో ఎవరికీ నిద్రలేదు సరికదా, ప్రాణాల అరచేత పెట్టుకుని కూర్చున్నారు. ఉన్న కష్టాలకు తోడు ఇల్లు దెయ్యాల కొంప అయిందని నలుగురికి తెలిసిపోతుందని ధనికుడి భార్య చాలా భయపడింది. తెల్లవారగానే ఆమె శివుణ్ణి పిలిచి రాత్రి జరిగిందంతా చెప్పి, నాయనా, ఎవరితోనూ చెప్పుకోటానికి కూడా లేదు. ప్రతి రాత్రి ఆయన దెయ్యమై వచ్చి ఇల్లు ఒక కొలిక్కి తెచ్చేటట్టుంటే మేం ఎక్కడికన్నా పారిపోవలసిందే తప్ప ఈ ఇంట ఉండలేం. ఈ అల్లరి తగ్గేదాకా రాత్రులు నువ్వు కూడా ఇక్కడే పడుకుంటే మా ఆడవాళ్లకు కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నది. బాబుగారు దెయ్యమయ్యారా? కోరికలు మిగిలిపోయిన వారు దెయ్యాలవుతూ ఉంటారు. భయపడకండి, ఈ రాత్రి నేను మీకు తోడుంటాను అన్నాడు శివుడు. ఆ రాత్రి వాడు ఇంటివాళ్ల పడక గదిలోనే ఒక మంచం కింద దాక్కున్నాడు. ఆ రాత్రి దెయ్యం రానే వచ్చింది. అది మొదట వంట ఇంట్లో ప్రారంభించి భయంకరమైన చప్పుళ్లు చేస్తూ వస్తువులు చిందరవందరగా చిమ్మేస్తూ ఇల్లంతా తెల్లవారేదాకా తిరిగింది. తెల్లవారి దెయ్యం ఆగడం నిలిచిపోయాక ధనికుడి భార్య శివుడితో, చూశావు కదా నాయనా, ఈయన ప్రతి రాత్రి ఇలా చేస్తే మేమెలా బతకగలం? ఎవరినన్నా తోడు తెచ్చుకుందామన్నా దెయ్యాల కొంప అని తెలిస్తే ఎవరు వస్తారు? ఈ దెయ్యం మాట పొక్కితే ఊళ్ళో ఎవరూ పగటిపూట కూడా ఆవరణలోకి అడుగు పెట్టరు కదా అన్నది. భయపడకండమ్మా, అయ్యగారిలా చేయటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. తెలుసుకునేటందుకు ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ రాత్రికి మా ఇంటికి వెళ్లి అక్కడ పడుకోండి. నన్ను ఒంటరిగా ఇక్కడ పడుకోనివ్వండి అన్నాడు శివుడు. ఆ రాత్రివాడు తన యజమానురాలిని ఆవిడ కుమార్తెలను తన ఇంటికి పంపి చీకటి పడగానే తాను తన యజమాని ఇంటి వంటగదిలోకి చేరాడు. రాత్రి ఒక జాము గడిచాక దెయ్యం వచ్చి అరుగు మీద, అలమారాలోనూ పేర్చిన గిన్నెలు వగైరా చిందరవందరగా చిమ్మసాగింది. శివుడు కూడా గరిటెలు మూతలు అటూ ఇటూ విసరసాగాడు. దయ్యం ఇది గమనించి వాడికేసి తిరిగి, నువ్వురా శివా, ఏం చేస్తున్నావిక్కడ అని అడిగింది. ఇప్పుడు నేను కూడా మీతో పాటేగా బాబూ అన్నాడు శివుడు. ఏమిటి, నువ్వు కూడా చచ్చిపోయావా? నాకు తెలీదే అన్నది దెయ్యం. తెలిసే వ్యవధి ఏది? నే పోయింది మొననేగా అన్నాడు శివుడు. భేష్, ఒకరికొకరం తోడుగా ఉన్నామన్నమాట. పడకగదిలోకి పోయి అక్కడ అంతా చిందరవందర చేద్దాం పట్టు అంటూ దెయ్యం తలుపుకుండానే అవతలికి పోయింది. శివుడు మాత్రం తలుపు తెరిచి మళ్ళీ వెంటనే మూసి అవతలికి వెళ్లి దెయ్యంతో పాటు తాను కూడా వస్తువులు గిరాటు వేయసాగాడు. మధ్యలో ఆగి శివుడు,
అయితే బాబూ మీరిలా ఎందుకు చేస్తున్నట్టు అని అడిగాడు. ఏం చెప్పనురా శివ, సామాన్ల కొట్టులో 3 నాపరాళ్ల కింద 3 నిధులు పాతిపెట్టాను. ఒక కుండ నిండా బంగారము, ఒక కుండ నిండా వెండి, మూడో కుండ నిండా రత్నాలు తాపిన నగలు ఉన్నాయి. వాటి సంగతి నాకు తప్ప మరెవరికీ తెలియదు. అయితే బెంగపడిపోయి ఏమి చేయటానికి లేక ఇలా చేస్తున్నాను అన్నది దయ్యం. అలా చెప్పండి. నేను నా జీవితంలో మిగిల్చి దాచిన 100 వరహాల కోసమే అంత తపన పడుతుంటే, అంత సొమ్ము గుప్తంగా దాచిన మీరెంత తపన పడాలి అన్నాడు శివుడు. నువ్వు కూడా డబ్బు పాతేశావా అన్నది దెయ్యం. మన బండి ఉండే చోట మూలలో 100 వరహాలు పాతేస్తినిగా బాబూ అన్నాడు శివుడు. ఇల్లంతా అల్లకల్లోలం చేస్తూ ఇద్దరూ సామాన్ల గదిలోకి వచ్చాక, ఇక్కడేనా బాబూ మీరు నిధి దాచిపెట్టింది అని అడిగాడు శివుడు. అవునురా, ఈ మూల నాపరాయి కింద బంగారం దాచాను. ఆ మూల రాయి కింద వెండి దాచాను. ఈ నడి మధ్య రాయి కింద నగకట్టు దాచాను. ఇదంతా అయిన వాళ్లకు కాకుండా ఎవరికో అవుతుందని నా బెంగ అన్నది దెయ్యం. దయ్యం చూపిన నాపరాళ్ళు శివుడు గుర్తుపెట్టుకున్నాడు. తెల్లవార వస్తుండగా దయ్యం, శివా, ఇక మనం వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండరాదు అన్నది. మీరు వెళుతూ ఉండండి బాబూ. నేనొక్కసారి బండి ఉన్న చోటికి పోయి నా 100 వరహాలు భద్రంగా ఉన్నది లేనిది చూసి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని కలుసుకుంటా. ఎవరైనా తవ్వుకుపోయారేమోనని నా బెంగ అన్నాడు శివుడు. దయ్యం శివుడి కోసం ఆగకుండా చీకటిలో పడి వెళ్ళిపోయింది. తెల్లవారగానే ధనికుడి భార్య కూతుళ్ళు తిరిగి ఇంటికి చేరుకున్నారు. శివుడు వాళ్లకు రాత్రి జరిగిందంతా చెప్పి వాళ్ళ ఎదుటనే పలుగుతో నాపరాళ్లను తవ్వి ఎత్తాడు. దయ్యం చెప్పినట్టే వాటి కింద బంగారము, వెండి, నగలు దొరికాయి. ఇంక బాబుగారి దెయ్యం మనల్ని బాధించదు. నాకు సెలవిప్పించండి అన్నాడు శివుడి యజమానురాలుతో. ఆవిడ వాడితో, అప్పుడే మమ్మల్ని వదిలేసి ఎలా పోతావు? 2, 3 రాత్రులైనా ప్రశాంతంగా గడవకపోతే మా ప్రాణాలెగిరిపోవా? 2 రోజులు మాకు తోడు పడుకో, తర్వాత సంగతి చూస్తాం అన్నది. శివుడు 2 రోజులు తోడు పడుకున్నాడు. దెయ్యం ఆ ఇంటి ఛాయలకు వచ్చినట్టు కనపడలేదు. మూడో రోజున ధనికుడి భార్య, శివా, నువ్వు మాకు చేసిన మేలు ఎన్ని జన్మలకు తీరేది కాదు. అందుచేత ఒక ఆలోచన చేశాను. నా 3 కూతుళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతే నేను ఒంటరిదాన్నైపోతాను. ఒకరినైనా నా వెంట ఉంచుకుందామని ఉన్నది. నా మూడో కూతురు నాకెక్కువ ఇష్టం. అది నీకు ఈడు కూడాను. దాన్ని నీకిచ్చి చేస్తాను. ఇద్దరూ నా వెంటే ఉండండి. అందువల్ల నీకు నష్టం లేదు, నాకు లాభం అన్నది. మొదట శివుడి ఆలోచనకు నిర్ఘాంతపోయాడు. కాని తన యజమాని ఆఖరు కూతురుకు తనంటే చాలా ఇష్టమని తెలిసిన మీదట పెళ్లికి ఒప్పుకున్నాడు. ధనికుడి భార్య తన పెద్ద కూతుళ్ళిద్దరికీ మంచి సంబంధాలు చేసి కాపరానికి పంపేసింది. శివుడు మూడో పిల్లను చేసుకుని ఆమెతో పాటు ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. విషఫలం రాసిన వారు ఎం. విశ్వేశ్వరరావు గారు. ఒకానొక దేశంలో రసార్ణవుడనే ఘనవైద్యుడు ఉండేవాడు. ఆయనది అమృతహస్తం, గొప్ప అనుభవం కలవాడు. ఆయన చేతిలో కుదరని వ్యాధి లేదు. ఒకసారి ఆయనకొక ఆలోచన కలిగింది. ఎన్నో సంవత్సరాలుగా గురు శుశ్రూష చేసి శాస్త్రాలు చదివి అనుభవం గడించి ఇంత కీర్తి ధనము సంపాదించాను. అనుసృతంగా వచ్చే విద్య కనుక ఈడు తీయకుండా నా కుమారుడు వైద్యం సాగిస్తున్నాడు. కాని నాడీ పరీక్ష చేయాలన్నా, అసాధ్య రోగాలకు చికిత్స చేయాలన్నా వాడికి కష్ట సమస్య అవుతుంది. వ్యాధిని బట్టి మందు నిర్ణయించటానికి కాస్త కూస్త జ్ఞానం చాలదు. దీనికి దైవానుగ్రహం ఉండాలి అనుకున్నాడు. ఈ ఉద్దేశం కలగ్గానే రసార్ణవుడు తన వృత్తి కుమారుడు సోమదత్తుడికి అప్పగించి అరణ్యాలకు పోయి తపస్సు ప్రారంభించాడు. 3 సంవత్సరాల తర్వాత ఒకనాడు అశ్విని దేవతలు ఆయనకు ప్రత్యక్షమై కోరిక ఏమిటో చెప్పమన్నారు. అందుకు రసార్ణవుడు, సమస్త వ్యాధులు నయమయ్యే ఒకే ఒక్క సాధనం నాకు అనుగ్రహించండి అన్నాడు. అప్పుడు అశ్విని దేవతలు అతనికొక విత్తనమిచ్చారు. దీన్ని పాతిపెట్టు. ఈ వృక్షం తాలూకు ఆకుల రసం వాడితే సమస్త రోగాలు కుదురుతాయి. దీన్ని ఫలం సేవిస్తే స్వర్గ సౌఖ్యం లభిస్తుంది. కాని స్వార్థం విడిచి లోకోపకారం కోసమే దీన్ని ఉపయోగించాలి అని చెప్పి అదృశ్యమయ్యారు. రసార్ణవుడు సంతోషించి వెంటనే ఇంటి పెరట్లో దేవతలిచ్చిన విత్తనం పాతిపెట్టాడు. చూస్తుండగానే అది మొలకెత్తి వృక్షమై ఆకులతో నిండిపోయింది. దాని చిటారు కొమ్మని ఒకే ఒక్క ఎర్రటి పండున్నది. ఈ చెట్టు ఆకులతో రసార్ణవుడు వైద్యం చేస్తూ మునపటి కంటే ఎక్కువ ఖ్యాతి, ధనము సంపాదించాడు. అతని కుమారుడైన సోమదత్తుడికి కూడా ఈ చెట్టు ఆకులను గురించి మాత్రమే తెలుసు. పైన ఉండే పండును గురించి ఎవరైనా అడిగితే అది విషఫలం అని రసార్ణవుడు చెబుతూ ఉండేవాడు. సోమదత్తుడికి ఈ సంగతి తెలుసు.
ఇలా ఉండగా రసార్ణవుడికి వృద్ధాప్యం వచ్చేసింది. మరణ సమయంలో కొడుకును దగ్గరకు పిలిచి, నాయనా, నేను కష్టపడి సంపాదించిన ఈ వృక్షం తాలూకు మహిమ నీకు తెలుసు కదా. వైద్య వృత్తి సాగించి అందరకు పూర్ణారోగ్యం కలుగచేసి నువ్వు సుఖంగా కాలక్షేపం చెయ్యి, మన కుటుంబం పేరు నిలపెట్టు అని చెప్పాడు. అప్పుడు సోమదత్తుడు, నాయనా, ఆకుల పసరే ఇంత అద్భుతమైన గుణమిస్తున్నది కదా, చిటారు కొమ్మని ఉన్న ఆ పండు ఎందుకు విషఫలమైంది అని అడిగాడు. అందుకు రసార్ణవుడు, సోమా, ఆ రహస్యం చెప్పటానికే నిన్నిప్పుడు పిలిచాను. వైద్య మర్మం రెండో వాడికి తెలియనివ్వకూడదు. అందుకే ఆ పండు విషఫలం అని అందరితో చెబుతూ వస్తున్నా. కానీ నిజానికి అది అమృత ఫలం. అది తిన్నవాళ్ళకి అమరత్వమే సిద్ధిస్తుంది. వాళ్ళు దేవతలతో సమానమవుతారు. దీన్ని గుట్టుగా ఉంచు సుమా, నాకు కాలం సమీపిస్తున్నది. అందుకే దీన్ని నీకు వెల్లడి చేశాను అని చెప్పాడు. ఈ మాటలు వినగానే సోమదత్తుడు, నాన్నగారు, ఎంత చక్కటి అవకాశం! కాలం సమీపించిందని మీరెందుకు బెంగపెట్టుకుంటారు? కష్టపడి సంపాదించుకున్న ఆ ఫలం మీరే తిని ఎందుకు అమరత్వం పొందకూడదు? వరప్రసాదంగా వచ్చిన ఈ అపురూప ఫలం ఇతరులెవ్వళ్ళికో ఇవ్వటమేమిటి అని ఆత్రంగా అడిగాడు. అందుకు తండ్రి, కుమారా, చెప్పేది శ్రద్ధగా విను. బ్రహ్మ పోసిన ఆయుషు తీరిపోగానే జీవులందరూ ఈ లోకం వదిలిపోవలసిందే. మానవుడు అమరత్వం పొందటానికి ప్రయత్నించటం దైవాజ్ఞను ధిక్కరించటమవుతుంది. అది అలా ఉంచి, ఇప్పుడీ ఫలాన్ని గురించి కీలకాలు రెండు నువ్వు తెలుసుకోవాలి. లోకోపకారం కోసం వాడినప్పుడే ఆ ఫలం మహత్తు కాని, దాన్ని నేను సంపాదించిన నేను స్వార్థం కోసం ఉపయోగించకూడదు. రెండోది, ఆ ఫలం కోసివేస్తే అసలు మొత్తం చెట్టు మహిమే పోతుంది. పండు చెట్టుని ఉన్నంత కాలమే ఆకుల గుణం జ్ఞాపకముంచుకో అన్నాడు. ఇలా చెప్పి రసార్ణవుడు కన్నుమూశాడు. తండ్రి ఆజ్ఞననుసరించి సోమదత్తుడు చెట్టు రహస్యం గుట్టుగా ఉంచి వైద్యం చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. తండ్రి చెప్పినట్టే ఆ చిటారు కొమ్మని ఉండే విషఫలం అని అడిగిన వాళ్ళందరితో చెబుతూ ఉండేవాడు. సోమదత్తుడి ఖ్యాతి దేశదేశాలకు పాకిపోయి చివరకు కౌసేయపురాన్ని పాలించే గుణవర్మ చెవిన పడింది. గుణవర్మ చాలా కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఎటువంటి ఘనవైద్యుడు ఏమీ చేయలేకపోయారు. అందుచేత సోమదత్తుణ్ణి గురించి వినగానే గుణవర్మ మంత్రి సామంతాది పరివారంతో వైద్యుడుండే ఉత్తర ప్రదేశానికి బయలుదేరాడు. గుణవర్మకు ఒకగానొక కుమార్తె మైథిలి. తండ్రిని విడిచి క్షణం ఎక్కడా ఉండలేదు. కనుక ఇప్పుడు తండ్రి వెంట వస్తానని పట్టుపట్టింది. కాదనలేక గుణవర్మ సరే రమ్మన్నాడు. ప్రత్యేకించి తోటలో వేసిన డేరాలలో గుణవర్మ బస చేసి వైద్యుడికి కబురు చేశాడు. గుణవర్మను గురించిన బోగట్టా అంతా సోమదత్తుడికి ఇంతకు ముందే తెలుసు. కనుక రాజుగారి పిలుపు వచ్చిందనగానే స్వార్థ పిశాచి పట్టుకున్నది. ఎప్పుడెవరు పిలిచినా మూలికా పత్రాలు చేత పట్టుకు వెళ్లే సోమదత్తుడు ఇప్పుడు రాజదర్శనానికి ఉత్త చేతులతో వచ్చాడు. గుణవర్మ వైద్యుణ్ణి ఎంతో గౌరవించి తన బాధ నయం చేస్తే కోరిన బహుమతి ఇస్తానన్నాడు. రాజు నోటి నుంచి ఈ మాట ఎప్పుడు వస్తుందా అనే సోమదత్తుడు కనిపెట్టుకుని ఉన్నాడు. మీ వ్యాధి నయం చేయటమనేది పెద్ద విషయం కాదు నాకు. కుదిరిస్తే మీ మాట నిలబెట్టుకుంటారా అని రెట్టించాడు సోమదత్తుడు. మా మాటకు తిరుగులేదు. కోరుకున్న బహుమతి ఇస్తాం అంటూ రాజు స్పష్టంగా వాగ్దానం చేశాడు. ఈ ఊత తీసుకుని సోమదత్తుడు, అయితే మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలి అన్నాడు తడుముకోకుండా. రాజు తబ్బిబ్బైపోయాడు. వైద్యుడు ఇటువంటి కోరిక కోరతాడని కలలో కూడా అనుకోలేదు. చూడపోతే సోమదత్తుడు నల్లటివాడు, నడి వయసు మళ్ళినవాడు, పైగా అనాకారి. అప్పుడు గుణవర్మ, వైద్య ప్రవీణ, నీ కోరిక తీర్చటానికి సాధ్యం కాదు. ఈ బాధతో చచ్చిపోతాను కాని నా కుమార్తె జీవితం నాశనం చేయలేను అని ఖచ్చితంగా చెప్పాడు. అందుకు సోమదత్తుడు, రాజా, ఏళ్ల తరబడి యాతన అనుభవిస్తున్నారు. గంట సేపట్లో మంత్రించినట్టుగా మీ వ్యాధి తీసి పారవేస్తాను. సుఖంగా ఉంటారు. బాగా ఆలోచించుకొని కబురు చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. వైద్యుడు వెళ్ళగానే రాజపుత్రి తండ్రి వద్దకు వచ్చి, నాయనా, మీ బాధ నేను చూడలేకుండా ఉన్నాను. నేనతన్నే పెళ్లాడతానని కబురు పంపండి. అయితే ఒక్క షరతు పెట్టండి. ఆయన చెప్పినట్టు ఒక గంట కల్లా బాధ తగ్గకపోతే మన కోట గుమ్మానికి తల వప్పగించాలని మాత్రం చెప్పండి అన్నది. ఆ సాయంత్రం మంత్రి వైద్యుడింటికి వచ్చి రాజకుమార్తె మాటలు పూసగుచ్చినట్టు చెప్పాడు. అంతా విని సోమదత్తుడు, మంత్రివర్య, మాట వరసకు గంటసేపు గడువిమ్మన్నాను కాని అది అవసరం లేదు. రాజాజ్ఞ అయితే 2 నిమిషాల్లో ఏలిన వారి బాధ పోగొడతాను. పోగొట్టలేకపోతే సంతోషంతో
నా తల సమర్పిస్తాను అంటూ నిబ్బరంగానూ నిర్లక్ష్యంగానూ చెప్పాడు. చాటుగా పక్కనే ఉండి సోమదత్తుడి భార్య సువర్ణ ఈ ప్రసంగమంతా విన్నది. రాజుగారి కూతురే తన భర్తకు రాణి కాబోతున్నది. ఇక తన ముఖం చూస్తాడా? తన గతి ఏమిటి? ఇదెంత దారుణమైన ఆలోచన! ఇలా ఆమె మనసులో తీరని వేదన పొందుతూ ఉంది. కాబోయే కళ్యాణం గురించి సోమదత్తుడు సంతోషంతో పొంగిపోతున్నాడే కాని భార్య బాధపడుతుందేమో అని తలచనే లేదు. చీకటితోనే లేచి ఆకులు కోసుకొని సోమదత్తుడు రాజుగారి బసకు బయలుదేరాడు. రాజుకు మందిచ్చాడు. ఎందుచేతనో తగ్గించటానికి బదులు రాజు బాధ ఎక్కువై భరించలేకపోయాడు. వైద్యుడికి చెమటలు పోశాయి. వైద్యశేఖర, తల ఇవ్వటానికి సిద్ధంగా ఉండు అన్నాడు మంత్రి. స్వామి, తొందరలో ఏదో పొరపాటు జరిగింది. మరొక మూలిక తెచ్చి ఉంటాను. సెలవిస్తే ఇంటికి పోయి ఇప్పుడే సరైన మందు తెస్తాను అన్నాడు వణికిపోతూ సోమదత్తుడు. రాజాజ్ఞ అయింది కనుక సోమదత్తుణ్ణి మంత్రి సరే పోయి రమ్మన్నాడు. అయితే అతడు మోసం చేయకుండా చెరివక పక్కని విచ్చకత్తులతో ఫారావాళ్లని వెంట పంపించాడు. ఇంటికి వస్తూనే సోమదత్తుడు పెరట్లోకి వెళ్లి చెట్టు చిటారు కొమ్మను చూశాడు. అక్కడ పండు కనిపించలేదు. అంతా నిష్ప్రయోజనం అనుకుంటూ లోపలికి వస్తుంటే కాలికి ఒక కాగితం తగిలింది. అందులో, మీకు నేను ఆటంకంగా ఉండదలచలేదు. చెట్టుపైన ఉన్న విషఫలం తిని ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఉంది. ఆత్రంతో సోమదత్తుడు భార్య కోసం వెతకసాగాడు. ఎంత వెతికినా ఆమె కనపడలేదు. చెప్పలేని బాధతో రాజు మాటాడలేని స్థితిలో ఉన్నాడు. మంత్రి సోమదత్తుణ్ణి రాజు ఎదుట పెట్టి పక్కనే ఉన్న భటులకు సంజ్ఞ చేశాడు. అంతలో అశరీరవాణి పలికింది. అందరూ ఆ దిక్కుకు చూసి ఆశ్చర్యపడ్డారు. ఒక దేవత కనపడి, నా భర్త తప్పు మన్నించండి అంటూ ఆమె తన కథ పూర్తిగా చెప్పింది. తర్వాత రాజును పుచ్చుకోమని చెప్పి ఒక మూలిక కింద పడవేసింది. అది గుటక వేయగానే రాజు బాధ పూర్తిగా తగ్గిపోయింది. ఆ క్షణం నుంచి సుఖంగా ఉన్నాడు. సిగ్గుతోనూ విచారంతోనూ సోమదత్తుడు ఇంటికి మళ్ళాడు. గజపాద లింగేశ్వరుడు రాసినవారు జి సత్యనారాయణ గారు. మణిపుర రాజ్యాన్ని మణిదత్తుడనే రాజు పాలించేవాడు. మారువేషంలో రాజ్యమంతటా సంచారం చేసి ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకునే అలవాటు ఆయనకు ఉండేది. ఒకనాడు ఆయన ఒక గుడిసెలో జరిగే సంభాషణ విన్నాడు. ఒక మగవాడు తన భార్యతో, రాజుగారి దివాణంలో ఏ చిన్న ఉద్యోగం దొరికినా ఏడంతస్తుల మేడ కట్టనా అన్నాడు. ఈ మాట విని రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఆ గుడిసెలో ఉండే మనిషి ఎవరో తెలుసుకుని రాజు మర్నాడు తన భటుల చేత అతన్ని తన దివాణానికి పిలిపించి అతన్ని తన కాసావాళ్ల పై అధికారిగా నియమించాడు. ఆ మనిషి పేరు రామయ్య. రామయ్య ఉద్యోగం ప్రారంభిస్తూనే కాసావాళ్లను బెదిరించి వాళ్లు గుర్రాల దానాలలోనూ గడ్డిలోనూ మిగిల్చుకుంటున్న డబ్బులో వాటా తీసుకున్నాడు. ఏడాది గడిచేసరికల్లా రామయ్య ఇల్లు కట్టటం ప్రారంభించి ఒక అంతస్తు పూర్తి చేశాడు. రాజుగారికి ఇది తెలిసింది. వెంటనే ఆయన రామయ్యను కాసావాళ్ల మీది నుంచి తొలగించి మావటి వాళ్ల మీద అధికారిగా వేశాడు. ఈసారి రామయ్య ఆదాయం మరింత పెరిగింది. అతను 6 మాసాలలోనే తన ఇంటి 2వ అంతస్తు పూర్తి చేశాడు. ఈ సంగతి తెలియగానే రాజుగారు రామయ్యను నది ఒడ్డున ఒంటరిగా ఉండేటట్టు ఏర్పాటు చేశాడు. అక్కడ అతని కోసం ఒక పాక వేసి అక్కడికి అతనికి అవసరమైన వస్తువులు పంప నిశ్చయించాడు. రామయ్య రాజుగారిని తాను నది తీరాన ఉండటానికి అనుమతి పత్రాన్ని దయచేయించవలసిందిగా కోరాడు. రాజు అనుమతి పత్రాన్ని తయారు చేయించి దానిమీద తన ముద్ర వేసి ఇచ్చాడు. క్రమంగా గజపాదలింగేశ్వర స్వామి మహిమ మణిపురానికి కూడా పాకింది. తండోపతండాలుగా యాత్రికులు రాసాగారు. ఎడారి మధ్య గుడి వెలిసింది. యాత్రికుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. దానితో పాటు రామయ్య రాబడి పెరుగుతున్నది. ఎలా ఉండగా రాజుగారికి జబ్బు చేసింది. జబ్బు నయమైతే గజపాదలింగేశ్వరుడికి నిలువు దోపిడీ ఇస్తానని రాణిగారు మొక్కుకున్నది. రాజుగారికి తిరిగి ఆరోగ్యం చేకూరగానే ఆమె ఈ సంగతి చెప్పి రాజుగారిని వెంట పెట్టుకుని సపరివారంగా ఎడారికి బయలుదేరింది. రాజుగారు వస్తున్నారని తెలియగానే రామయ్య వేషం మార్చి రాణిగారి చేత పూజలు చేయించి నిలువ దోపిడీ పుచ్చుకున్నాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే రామయ్య ఇల్లు 7 అంతస్తులు పూర్తి అయింది. రాజు ఆశ్చర్యానికి అంతులేదు. ఎడారిలో ఉన్న రామయ్య ఇంత కొద్ది కాలంలో 3 అంతస్తులు ఒక్కసారిగా ఎలా కట్టించాడో ఆయనకు అర్థం కాలేదు. ఆయన ఎడారికి తన భటులను పంపి రామయ్యను పిలిపించి, నా దగ్గర ఉద్యోగాలు చేస్తూ 7 అంతస్తుల భవంతి ఎలా కట్టావు అని అడిగాడు. మహారాజు గారు నన్ను దండించనని మాట ఇస్తే అంతా మనవి చేస్తాను అని రామయ్య రాజుగారి అభయం పొంది అంతా చెప్పేశాడు.
రాజు రామయ్య తెలివితేటలకు సంతోషించి అతన్ని తన సలహాదారుల్లో ఒకడిగా వేసుకున్నాడు.